కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరో కీలక అరెస్టు చోటు చేసుకుంది. ఇప్పటికే సోషల్ మీడియా అరెస్టులు కొనసాగుతుండగా తాజాగా రఘురామకృష్ణంరాజు వేధింపుల కేసులో కీలక అధికారిగా ఉన్న విజయ్ పాల్ అరెస్ట్ అయ్యారు. అతడి అరెస్టు ఏపీలో రాజకీయంగా సంచలనం రేపింది. సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్ పాల్ ను మంగళవారం విచారణ చేపట్టిన పోలీసులు సాయంత్రం పూట అరెస్ట్ చేశారు. దాంతో రఘురామ ఇష్యూలో పెద్ద తలకాయలు ఎవరో బయటకొస్తుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గతంలో వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీగా పనిచేశారు. అప్పట్లో వైసీపీ రెబల్ అవతారం ఎత్తిన ఆయన జగన్కు లిటరల్గా చుక్కలు చూపించారు. ఆ సమయంలో ఓ కేసులో అరెస్టై కస్టోడియల్ విచారణ కేసులో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక RRR గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిపై ఇప్పుడు చర్చలు మొదలవడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో సిఐడి అదనపు ఎస్పీగా సీనియర్ ఐపీఎస్ విజయ్ పాల్ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విజయ్ పాల్ ను పోలీసులు విచారణ చేపట్టి తుదికి అరెస్టు చేశారు. కస్టోడియల్ హింస కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోరగా సుప్రీంకోర్టు అతడి పిటిషన్ను కొట్టివేసిన నేపథ్యంలో విజయపాల్ అరెస్ట్ జరిగింది. 5 ఏళ్ల కిందట గుంటూరు ఎంపీగా వైసీపీ తరపున రఘురామకృష్ణంరాజు గెలిచి తిరుగుబాటు చేశారు. నాడు పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2021లో రాజద్రోహం పేరుతో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. అప్పట్లో హైదరాబాద్లోని రఘురామకృష్ణంరాజు నివాసం నుంచి అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. ఆ రోజు రాత్రి కస్టడీలో ఆయనపై 3rd డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత రఘురామకృష్ణంరాజు కనీసం నడవలేని పరిస్థితిలో కనిపించారు. అయితే ఈ ఏడాది మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జూలై 11వ తేదీన గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్లో RRR ఫిర్యాదు చేశారు. నాటి సీఎం వైఎస్ జగన్తో పాటు నాటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్, నిఘా విభాగం అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, సిఐడి అదనపు ఎస్పీ ఆర్ విజయ్ పాల్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తదితరులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తన అరెస్టు భయంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయగా ఎదురుదెబ్బ తగిలింది. అనంతరం అక్టోబర్ 1వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించగా పిటిషన్ను తిరస్కరించారు. ఈ పరిణామంతో విజయ్ పాల్ అరెస్ట్ చోటు చేసుకుంది. భవిష్యత్తులో ఈ కేసులో మరిన్ని అరెస్టులుంటాయని తెలుస్తోంది. ఈ కేసుకి సంబంధించి RRR మాజీ ముఖ్యమంత్రి జగన్ ని ప్రధాన కుట్రదారుడిగా పేర్కొన్నారు. అప్పటి సీనియర్ ఐపీఎస్లను కూడా కేసులో బలంగానే ఇరికించారు. ఆ క్రమంలో విజయపాల్ అరెస్టుతో నెక్స్ట్ ఉత్సు ఎవరి మెడకు బిగుసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.